కెనడా ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. కెనడాలో నివసించే విదేశీయులు ఇక్కడ స్థిరాస్తులు కొనుగోలు చేయడానికి వీల్లేదని నిషేధం విధించింది. కొత్త నిబంధనలు ఆదివారం నుంచి అమల్లోకి వచ్చాయి. దీంతో కెనడాలో నివసించే విదేశస్తులు సొంతంగా ఇల్లు కొనుగోలు చేయాలనే వారి కలలు కల్లలయ్యాయి. కెనడాలో నివసించే విదేశీయులు ఇక్కడ స్థిరాస్తులు కొనుగోలు చేయడానికి వీల్లేదని నిషేధం విధించింది కెనడా ప్రభుత్వం. దీంతో ప్రధానంగా ఇండియా నుంచి కెనడాకు వలస వెళ్లిన భారతీయుల సొంత ఇంటి కలపై నీళ్లు జల్లినట్లయింది. సవరించిన చట్టం కూడా ఆదివారం నుంచి అమల్లోకొచ్చింది. రెసిడెన్షియల్ ప్రాపర్టీస్ పెట్టుబడుల కోసం విదేశీయులకు అమ్మడాన్ని నిషేధిస్తూ ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఇక్కడ స్థిరాస్తి ధరలు ఆకాశానికి ఎగబాకాయి. అయితే కెనడాలో కోవిడ్-19 మహమ్మారి తర్వాత నుంచి స్థిరాస్తి ధరలు అమాంతం పెరిగిపోయాయి. ఇక్కడి రాజకీయ నాయకులు మాత్రం పెట్టుబడుల కోసం రెసిడెన్షియల్ ప్రాపర్టీలను కొనుగోలు చేస్తున్నారని భావిస్తున్నారు. అయితే కొత్త నిబంధనల విషయానికొస్తే వలస వచ్చిన వారికి కెనడాలో శాశ్వత నివాసితులకు కొన్ని మినహాయింపులున్నాయి. వారు ఇక్కడ పౌరులు కాదు కాబట్టి ఈ మినహాయింపులకు అనుమతిస్తున్నారు. కెనడాలో ఇళ్లను కొనుగోలు చేసి పెద్ద ఎత్తున లాభాలు పొందాలని చూస్తున్నాయి విదేశీ ఇన్వెస్టర్లు. కాగా గతేడాది ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడోస్ దీనిపై పెద్ద ఎత్తున ప్రచారం కూడా ప్రారంభించారు. అప్పటి నుంచి అసలు ఇబ్బందులు మొదలయ్యాయి. సెకండ్ హ్యాండ్ ఇళ్లు, ఖాళీ ఇళ్ల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. సామాన్యుడికి అందనంత ఎత్తుకు ధరలు ఎగబాకాయి. కాగా గతేడాది ట్రూడో తన ఎన్నికల ప్రచారంలో సొంతిల్లు ప్రజలు నివసించడాని కోసం, ఇన్వెస్టర్ల కోసం కాదని ఆయన పెద్ద ఎత్తున ప్రచారం మొదలుపెట్టారు. అయితే కెనడాలో 2020 నుంచి 2021 వరకు ఇళ్ల ధరలు క్రమంగా పెరుగుతూ పోయాయి. గతేడాది నుంచి క్రమంగా తగ్గుముఖం పట్టాయి. తాజాగా కొత్త చట్టం తీసుకొచ్చిన తర్వాత నుంచి మళ్లీ పెరగడం మొదలయ్యాయి. ఇదిలా ఉండగా కెనడియన్ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ అంచనా ప్రకారం గతేడాది ఫిబ్రవరిలో కెనడాలో సరాసరి ఇంటి ధర 8 లక్షల కెనడియన్ డాలర్లు పలికిందని, అటు తర్వాత నుంచి ధరలు 13% వరకు తగ్గుముఖం పట్టాయని చెబుతున్నారు. ఇదిలా ఉండగా బ్యాంక్ ఆఫ్ కెనడా మాత్రం క్రమంగా వడ్డీ రేట్లు పెంచుకుంటూ పోతోంది. దీంతో గృహ రుణాలపై వడ్డీ రేట్లు బాగా పెరిగాయి. 2019లో కరోనా మహమ్మారి కంటే ముందు ధరలు 38% వరకు పెరిగాయి. తర్వాత ఇళ్ల అమ్మకాలు క్రమంగా తగ్గుతూ వచ్చాయి. కాగా ఇక్కడ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ మాత్రం ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టం పట్ల ఆందోళన వ్యక్తం చేసింది. కొన్ని మినహాయింపులు ఇచ్చినా పెద్దగా ప్రయోజనం ఉండదంటున్నారు. కెనడా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో అమెరికాతో పాటు మెక్సికోలో కూడా దీనికి ప్రతీకారంగా తమ దేశాల్లో నివసించే కెనడియన్లు ఇక్కడ స్థిరాస్తి కొనుగోలు చేయరాదని నిషేధం విధించిన ఆశ్చర్యపోవాల్సిన పని లేదంటున్నారు. ముఖ్యంగా కెనడాలో వింటర్ భరించలేని విధంగా ఉంటోంది. ముఖ్యంగా రిటైర్ అయిన వారు అమెరికానో లేదా మెక్సికోనో ఇల్లు కొనుగోలు చేసి కొన్ని రోజుల పాటు అక్కడ గడపాలనుకుంటారు. అలాంటి వారికి ఇబ్బందులు ఏర్పడే అవకాశాలున్నాయంటున్నారు కెనడాకు చెందిన రియల్ ఎస్టేట్ డీలర్లు. కెనడా ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నిర్ణయంతో రియల్ ఎస్టేట్ వ్యాపారులకు పెద్ద దెబ్బే అని చెప్పక తప్పదు.